ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతంలోని భీష్మ ప్రతిజ్ఞ గురించి, కర్ణుని యొక్క జననం గురించి తెలుసుకుందాము. మొట్టమొదటగా భీష్మ ప్రతిజ్ఞ. దాశరాజా, మీ అమ్మాయి నాకు తల్లి అవుగాక నేను దాసుని అవుతాను, మా నాన్నగారి కోసం అభ్యర్థిస్తున్నానని గాంగేయుడు దాశరథుతో అంటాడు. గాంగేయ, శంతను మహారాజుకు పెద్ద కొడుకువు నువ్వు ఉన్నావు. మా అమ్మాయిని మీ తండ్రిగారు చేసుకుంటే పుట్టబోయే నా దౌహిత్రుడు రాజు కాలేడు, అంచేత నువ్వే చేసుకో అంటాడు. దాశ, కుదరదు. మీ అమ్మాయి నాకు తల్లి కావలసింది. నేను రాజ్యం చెయ్యను. పుట్టబోయే తమ్ముడికే పట్టాభిషేకం జరిపిస్తాను. అతడే రాజ్యం ఏలుకుంటాడు. నన్ను విశ్వసించు అంటాడు గాంగేయుడు. దేవవ్రత, నిజమే, నిన్ను విశ్వసిస్తాను, నీ మాట నమ్ముతాను. కానీ రేపు నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడై నా మనుమడి నుంచి రాజ్యం లాక్కుంటే ఏమిటి, లాక్కుంటాడు, అప్పుడు ఏమిటి గతి అనే అంటాడు. అయితే దాశరాజా విను, మీరంతా వినండి, నేను అసలు వివాహమే చేసుకోను, బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఇది సత్యం, ఇది నా ప్రతిజ్ఞ, భీష్మవ్రతం అంటాడు భీష్ముడు. ధీవర ప్రభువు అంగీకరించాడు. సత్యవతిని శంతనుడికిచ్చి వివాహం జరిపించాడు. ఇలా జరిగింది. ఆ వివాహము శంతనుడికి తెలియదు. సత్యవతి అప్పటికే ఒక కొడుకుకు జన్మనిచ్చినట్టు శౌనకాది మోహనారా, సత్యవతి శంతనుల వివాహ కథ చెప్పాను కదా. భీష్ముడు పట్టాభిషేకం ఎందుకు జరిపించుకోలేదో, సత్యవతి ఎందుకు రాజ్యం అతడికి అప్పగించలేదో, అతడు బ్రహ్మచారిగానే ఎందుకు ఉండిపోయాడో అన్నీ తెలిసాయి కదా. సత్యవతి శంతనులకు 2 కొడుకులు పుట్టి కాలవశాన దివంగతులైన సంగతి విన్నారు. దేవర న్యాయంతో వ్యాసుడి వల్ల అంబికకు పుట్టిన కొడుకు పుట్టుగురుడ్డి. ఎందుకంటే వ్యాసుడు కలిసే సమయంలో అతడి రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసింది. అందుకని బిడ్డ జనుషాంధుడయ్యాడు. అంబాలికకు పుట్టిన కొడుకు పాలిపోయిన రంగు. ఎందుకంటే ఆ సమయంలో వ్యాస రూపానికి కోపానికి అంబాలిక భయపడింది. అందుకని పాండురోగిలా శ్వేతవర్ణంలో కొడుకు పుట్టాడు. అంబికాసుతుడు ధృతరాష్ట్రుడు అంబికల తనయుడు పాండురాజు. 2వసారి కోడలు పిల్ల తన బదులు దాసినే నియోగించింది. అది కామ కమల చతుర ధైర్యంగా కళ్ళు తెరిచి వ్యాసుడితో ఆనందించి తృప్తిపరిచింది. సర్వలక్షణ సంపన్నుడై సాత్వికుడు మేధావి ధర్మాంశతో విదురుడు జన్మించాడు. పెద్దవాడైన గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడు రాజులే కాలేకపోయాడు. మంత్రి పురోహితులంతా కలిసి పాండురాజుకే పట్టాభిషేకం జరిపించారు. భీష్ముడి అనుమతి ఉంది. విదురుడు దాసీపుత్రుడు గనక రాజ్యం పొందలేకపోయినా మేధావి కనక మంత్రిగా నియుక్తుడయ్యాడు. ధృతరాష్ట్రుడికి 2 భార్యలు, సౌబల రాజకుమారి గాంధారి వైశ్య. పాండురాజుకి 2 భార్యలు, శూరసేన రాజకుమారి కుంతి, మద్రదేశ రాజపుత్రి మాద్రి. గాంధారికి 9 కొడుకులు, వైశ్యకి ఒకడే ఒకడు కొడుకు, అతడి పేరు యుయుత్సుడు. కుంతి వివాహం కాకముందు కన్యగా ఉండగానే సూర్యుడి వల్ల కర్ణుడికి జన్మనిచ్చింది. తర్వాత పాండురాజును ఉద్వాహమాడింది. సూతుడు ఈ మాట చెప్పేసరికి శౌనకాదులు అతడేమిటని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. నింగిలో సూర్యుడు నేల మీద కుంతిని ఎలా కలిశాడు, బిడ్డడెలా పుట్టాడు, సవిస్తరంగా చెప్పమన్నాడు సూతుడు. ఉపక్రమించాడు. ఆగండి, ముందుగా కర్ణుని యొక్క జననం గురించి చెప్తాను, వినండి అన్నాడు. మహామునులారా, శూరసేనుడి కూతురు కుంతి, ఆవిడ బాల్యమంతా కుంతిభోజుడి ఇంటిలో ఆటపాటలతో గడిచింది. అక్కడికి వచ్చే మునులకు అతిథులకు ఉత్సాహంగా సపర్యలు చేస్తూ ఆ బాలిక అందరి ఆశీస్సులు పొందుతుంది. ఒకప్పుడు దుర్వాసుడు అక్కడికి వచ్చి చాతుర్మాస్య దీక్ష జరుపుకున్నాడు. 4 నెలలు సేవలు చేసింది ఆ చిన్నారి. ముని సంతోషించాడు. వెడుతూ ఒక మంత్రము ఉపదేశించాడు. దీన్ని జపించి నువ్వు ఏ దేవతను స్మరిస్తే అతడు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పాడు. ముని వెళ్ళగానే ఆ పసికూన తన గదిలో కూర్చుకొని మంత్రశక్తిని పరీక్షించడం కోసం ఏ దేవతను పిలుద్దామా అని ఆలోచించింది. అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ కనిపించాడు. అతడినే పిలుద్దామనుకుంది. మంత్రం జపించి స్మరించింది. సూర్యమండలం నుంచి మానవ రూపము కుంతి ముందు ప్రత్యక్షమైంది. కాంతిమతంగానూ ఉన్నాడు, మృదువుగానూ ఉన్నాడు, చూడటానికి హాయిగానే ఉన్నాడు. కుంతికి ఆశ్చర్యం, ఆందోళన కలిగాయి. సూర్యుడేమిటి, ఇలా వచ్చాడేమిటని భయంతో గడగడలానింది. ఆ క్షణంలో రజస్వల అయ్యింది. తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. సూర్యుడికి నమస్కరించింది. తేజస్వి, నీ దర్శనంతో సంప్రీతి చెందాను, ఇక చాలు, నీ మండలానికి వెళ్ళిపో అంది. కన్యక, ఈ మాత్రానికి అంతటి మంత్రశక్తితో నన్ను అసలు ఎందుకు పిలిచినట్టు? పిలిచి నన్ను సేవించనంటే ఎలాగా?
కాటుక కన్నుల చిన్నదాన, నీ పట్ల నాకు ప్రేమభావం అంకురించింది. కామార్తున్నయ్యాను, సేవించుకో. మంత్రాధీనున్నై వచ్చాను, సన్నిధిలో నిలిచాను. సర్వసాక్షి, నేను కన్యకను, నీకు ధర్మాలు తెలుసు, దండం పెడతాను, దయచేసి వెళ్ళిపో. ఉన్నత కులంలో పుట్టాను, అపవాదు తేవద్దు. కుంతి, నా పరిస్థితి ఆలోచించు. వృధాగా వెళ్ళిపోతే సిగ్గు సకల దేవతలు గెలిచేస్తారు. అది నేను భరించలేను. నా కోరిక తీర్చు, లేదంటే నిన్ను, నీకు మంత్రం ఇచ్చిన బ్రాహ్మణుని ఇద్దరిని శపిస్తాను. భయపడకు, నీ కన్యాధర్మం చెడదు. ఇక్కడ ఈ 4 గోడల మధ్య జరిగిన సంగతి లోకులకు తెలియదు. అచ్చం నాలాంటి కొడుకు పుడతాడు. ఇలా ఒడబరిచి సూర్యభగవానుడు ఆ సిక్కుల మొగ్గను తనివితీరా ఆగ్రా నుంచి వెళ్ళిపోయాడు. కుంతి గర్భవతి అయింది. దాదికి తెలిసింది. తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా కాపాడింది. నెలలు నిండాయి. కవచకుండలాలతో మహాతేజస్వి కొడుకు పుట్టాడు. 2వ సూర్యుడిలాగా మెరిసిపోతున్నాడు. దాది ధైర్యం చెప్పింది. పెట్టెలో పెట్టి రహస్యంగా తీసుకుపోయి ఎక్కడో వదిలేసి వస్తానంది. పసిబిడ్డను మంజూషికలో ఉంచుతూ కుంతీ కుమారి బోరున విలపించింది. ఏమి చెయ్యనురా నారాయణ, కన్నబిడ్డను వదులుకుంటున్న మధ్య భాగ్యను. ఆ జగదంబిక సర్వేశ్వరి నిన్ను పాలించుగాక. ఆ విశ్వజనని, ఆ కాత్యాయని నిన్ను సాగుగాక. రవికుమార, నిర్లజ్జగా దుష్టచారినిగా నిన్ను అడవుల పాలు చేస్తున్నాను కన్నా. మళ్ళీ ఎప్పటికీ చూస్తాను. తెలిసి చేస్తున్న ఈ మహాపాతకం జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా ఎంత గుండె కోతగా ఉంటుందో. పూర్వజన్మలో ఏ మహాపాపం చేశానో జగదీశ్వరిని ఒక్కసారైనా అర్చించలేదేమో. అందుకే నాకు శిక్ష. పండంటి బిడ్డను కని పెంచుకోలేని దుస్థితి, చేజేతులా వదులుకునే దురవస్థ. ఎవరైనా చూస్తారు ఊరుకోమంటూ కుంతిని పక్కకు లాగి దాది పెట్టె మూసేసింది. గుట్టుగా వెళ్ళిపోయింది. గుండెలు చిక్కబట్టుకొని కుంతి కొయ్యబారి చూస్తూ అలాగే ఉండిపోయింది. నెమ్మదిగా కదిలి వెళ్ళి స్నానం చేసింది. దాదికి ఒక రథచోదకుడు కూతుడు ఎదురయ్యాడు. అతడి భార్య రాధ పూర్వ పరిచయంతో దాదిని పలకరించింది. పెట్టె ఏమిటని అడిగింది. ఎక్కడివారో ఎవడివారో మగబిడ్డ అని ఊరుకుంది దాది. మాకు సంతానం లేదు, పెంచుకుంటాము, ఇచ్చేయమని రాధ బలవంతం చేసి తీసేసుకుంది. సూతుడింటిలో బిడ్డడు కర్ణుడయ్యాడు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో పాండవ వృత్తాంతం గురించి తెలుసుకుందాం.